ఆంధ్ర విశ్వకళా పరిషత్లో ఈ మధ్యకాలంలో అంటే 4-5 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కార్యకర్తల పైన వామపక్ష విద్యార్థి నాయకులు అని చెప్పుకునేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో క్యాంపస్లో చదువులు అయిపోయి ఇంకా క్యాంపస్లోనే స్థిర నివాసం ఏర్పరచుకొని పార్టీల కోసం పార్టీల యొక్క సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసి క్యాంపస్ అన్రెస్ట్కు మూల కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే పట్టుకోవాలని, వారిపై సరైనటువంటి కేసులను శిక్షలను విధించాలని చెప్పి సిటిజన్స్ ఫామ్ ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్కి విన్నవించడం జరిగింది. అయితే ఇప్పటికొచ్చి అంటే 4 రోజులు అయిపోయినప్పటికీ కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉండేటువంటి కొంతమంది వారికి కొమ్ము కాయడం, దానికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? విద్యార్థి ఉద్యమాలు ఎవరి సిద్ధాంతాలు వారు చెప్పుకొని చచ్చుకుపోవాలి, కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ప్రతిదాడులు చేసుకోవడం హర్షణీయం కాదు, గర్హనీయం. తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం ఈ విషయమై ఖండన చేయాలి. క్యాంపస్లో అటువంటి వ్యక్తులు లేకుండా ఏరిపారేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ప్రశాంత వాతావరణం కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు అనేటువంటిది సిటిజన్స్ ఫామ్ తరపున ఆయనకి కోరడం జరుగుతున్నది. తక్షణమే తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి క్యాంపస్ నుంచి బయటికి పంపించాలి. జై హింద్, జై భారత్.